ప్రస్తుత సమాజంలో మహిళలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వంతో పాటు స్వర్ణాంధ్రం లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సహకారం అభినందనీయమని, వాటిని అందుకొని మహిళలు ఉన్నత శిఖరాలకు చేరాలని విశ్రాంత టెలికాం డిప్యూటీ జనరల్ మేనేజర్ పివి చలపతిరావు ఆకాంక్షించారు. శుక్రవారం ఉదయం స్థానిక లాలాచెరువులోని స్వర్ణాంధ్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జరిగిన 75వ బ్యాచ్ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముగింపు వేడుకలో చలపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ ఓ మనిషి ఎదుగుదలలో నిరంతర కృషి పట్టుదల అందుబాటులో అవకాశాలు ఉపయోగపడుతున్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర సేవలకు సహకరిస్తున్న దాతలకు రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. టైలరింగ్, మగ్గం వర్క్లలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన సత్యశ్రీ, నితమున్నీసా, విజయలక్ష్మి, శాంతి, దుర్గా, సౌమ్యశ్రీలకు ప్రత్యేక బహుమతులు ముఖ్య అతిథిగా చలపతిరావు, రాజేశ్వరిల చేతుల మీదుగా అందించారు. 75వ బ్యాచ్లో ఉత్తీర్ణులైన సుమారు 50 మందికి సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందించారు. 76వ బ్యాచ్ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీచర్ దివ్య, సిబ్బంది మీరాకుమారి, ప్రసాద్, హరికృష్ణ పాల్గొన్నారు. తర్వాత సోమేశ్వరి 4 లైన్ల నుంచి ఉన్నందుకు. నెక్స్ట్ మగ్గం నుంచి కష్టం జరుగుతుంది. న్యామతున్నీసా, తర్వాత సునాద, చైతన్య సునాద, తర్వాత ఉదాసి, సౌమ్యశ్రీ బల్క్ రోల్ నుంచి వస్తారు. చాలా అంటే హైలీ ఆటలో నేను చెప్పేది కూడా ఓకే. లైన్ దగ్గర రండి, పొరగా తగ్గుతున్నాయా? సరే, ఒకే లైన్ కావాలి. మీరు లైన్ కొంచెం ఆ పక్క వెళ్ళిపోయి ఓకేనా? చూసుకుని మొత్తం అందరూ వస్తున్నారో లేదా మీరు చూడండి. కుర్చీ తీసారు. అందులో చప్పట్లు కంగారు పడుతుంది. ఎవరు మాట్లాడేది తర్వాత మాట్లాడతాను. నేను ఒక టైలరింగ్ పేరు మీద ఉన్నా 5 నిమిషాలు. అంటే
ఎందుకని సమయ పాలన. చాలా మంది తిట్టుకుంటారు, టైంకి రావట్లేదు, ఫైన్ వేస్తున్నారు, ఫైన్ ఇవ్వట్లేదు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎవరి కోసం పెట్టాను ఇది? మీ అందరికి నచ్చిన పాయింట్ అయినా కాదు అది. మీకు ఆ టైం అనేది ఇంపోజ్ చేయకపోతే మీకు వచ్చినప్పుడు వద్దామంటే ఇదేం డాక్రా మీటింగ్ కాదు కదా, అవునా కదా, అది పబ్లిక్ మీటింగ్ కాదు, అది పార్టీ మీటింగ్ కాదు. లేకపోతే మీరు వెళ్ళే దేవాలయాలు మందిరాలకు వెళ్ళే ఇష్టం ఎప్పుడైనా వెళ్ళచ్చు. నేనేమంటానంటే సమయ పాలన అనేది వ్యక్తి జీవితంలో చాలా ప్రాధాన్యమైనది. అది మీ భవిష్యత్ తరానికి అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఎన్నో ఆశలతో చదువుకుంటారుగా, ఎన్నో ఆశలతో మీరు 10th వరకు చదివారు, ఇంటర్ చదివారు, డిగ్రీ చదివారు, పీజీ చదివిన వాళ్ళు ఉన్నారు. కానీ మీ ఆశలు ఏమి నెరవేరింది? మీరు చాలా పరిమితమైన జీవితంలో ఉన్నారు, అంటే ఒక గృహిణిగానే ఉన్నారు. అది సక్సెస్ఫుల్లా అన్సక్సెస్ఫుల్ అనేది మీ జీవితం తెలుస్తుంది, ఇప్పుడు తేలదు, అవునా కదా. మీరు ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారని ఎప్పుడు? ఒక అమ్మాయి చెప్పింది, సింగిల్ పేరెంట్ అనేది హౌ షీ పెయిన్ఫుల్గా ఉంటుంది జీవితం అని. మనం అదే అడుగుతున్నాం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు అనేవి, ఈ దేశంలో ఉన్న అసమానతలు ఏంటి? ఒకరి దగ్గర కోట్ల కొలిది డబ్బు ఉంది, ఒకరి దగ్గర వందలు కూడా డబ్బులు లేవు, అవునా కదా. ఏ రోజు పని చేస్తే ఆ రోజే డబ్బు వచ్చే కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమంటున్నాం? మీరు నేర్చుకుంటే, మీరు దీన్ని నేర్చుకుని దీన్ని మీ జీవితానికి ఉపాధి డబ్బు సంపాదించే మార్గంగా మలుచుకుంటే మీ కుటుంబానికి ఉపయోగమా లేదా స్వర్ణాంధ్రకు ఉపయోగమా? మీ కుటుంబాలకు. అంటే మీరు ఎఫర్టబుల్ పీపుల్ అవుతారంటే ఏంటి? మీరు సంపాదన పరులైతే మీ డబ్బుతో మీరు మీ జీవితాన్ని గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. డెఫినెట్గా ఎవరైతే ఇంటర్మీడియట్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్మీడియట్ ఆగిపోయారు, ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ ఆగిపోయారు, డెఫినెట్లీ స్వర్ణాంధ్ర వీళ్ళు హెల్ప్ వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం. అడిగేసుకొచ్చి మనం వాళ్ళకి హెల్ప్ చేయగలం. సంస్థ వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది. అదే వ్యవస్థ అంటే దట్ మీన్స్ సంస్థ. స్వర్ణాంధ్ర అనేది 27 సంవత్సరాలుగా రాజమండ్రి నగరంలో ప్రజలకు అవసరార్థులకు కావాల్సినటువంటి సేవలు అందిస్తున్నాం. మన అన్నదానం కానివ్వండి, ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం శిక్షణ, లేదా కంప్యూటర్, అలాగే మన మగ్గం వర్క్, బ్యూటిషియన్, టైలరింగ్, టీచర్ నుంచి మన బ్యూటిషియన్ కూడా మళ్ళీ మొదలు పెడతాం. మీ అందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు నేర్చుకున్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఈ సంస్థ ఏదైతే మనకి ఈ విద్యను ఇచ్చిందో ఆ విద్యను అమలు చేయండి. విద్యని అమలులో పెట్టాలి. అమలులో పెట్టడం అంటే ఇట్ గివ్స్ మనీ టు యూ. డబ్బు మీకు ఇస్తుంది. అది మీరు కుట్టడం మొదలు పెడితే, ఒక డ్రెస్ ఆ షేపులు పడితే చాలు. ఎవరో బర్త్డే అంటారు, షేపులు పట్టమని టైలరింగ్ ఇస్తే 2 రోజులు తిప్పింది. బర్త్డే ఒక గంట ముందు వెళ్ళినా స్నానం చేసిన తర్వాత తడిజుట్టుతో మా పిల్ల ఇవ్వదు, అక్కడే నుంచో పెడుతుంది. అలాంటి ల్యాక్ ఉంది, ప్రతి ల్యాక్ ఉంది. అంటే టైలర్లో లేరు, తక్కువ మంది ఉన్నారు. నేర్చుకున్న వాళ్ళేమో మిషన్ని మూల పడేస్తున్నారు. దీన్ని ఉపాధి, అంటే మీ జీవితానికి డబ్బు సంపాదించే మార్గంగా మీరు దీన్ని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మీరు గౌరవించబడతారు, మీరు ఆర్థికంగా బలపడతారు, మీ కుటుంబంలో గౌరవం ఉంటుంది, స్థానికంగా మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇది ఖచ్చితంగా మీరు అందరూ కూడా అమలు చేయండి. మీరు ఎవరైతే చెప్పారో ఆ విట్నెస్లన్నీ మేము నోట్ చేసుకున్నాం. అంటే మేము ముందే ప్రామిస్ చేయం, ఏ వాగ్దానాన్ని ముందు చేయం. మీకు మిషన్లు ఇస్తాం, మీకు ఐఎస్ఎల్ ఇస్తాం, అలాంటి సంస్థ కాదు. ఎవరైతే అవసరార్థులో వీళ్ళు ఐడెంటిఫై, ఎవరైతే ఇప్పుడు మేము దీనికి 1-2 మీ ప్రాధాన్యతలు చెక్ చేస్తాం. అంటే ఎవరైతే బాగా కుట్టారో, ఎవరైతే బాగా రికార్డు రాశారో, ఎవరైతే అన్ని రోజులు క్లాసులకు వచ్చారో చూసినప్పుడు దాంట్లోకి మీ తాలూకా బిహేవియరల్ అప్రోచ్ కూడా ప్రామాణికంగా తీసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాం. మీరు ఎక్కువ మార్కులు వచ్చి మీ బిహేవియర్ అప్రోచ్ బాగాలేదనుకోండి, తీసేస్తాం. అంటే అన్ని గ్రేడింగ్స్ ఎందుకు చేస్తాం? ద బెస్ట్ పెర్ఫార్మర్ను మనం ఐడెంటిఫై చేయాలి. మీరందరూ కూడా వాళ్ళు మెచ్చుకోవాలి. ఎస్, ఈ అమ్మాయికి ఇవ్వాల్సిందే అనేలాగా మీరు మెచ్చుకోవాలి. 1-2 మనం ఊహించినట్టుగా జరగవు. ఎందుకంటే డెసిషన్ ఆఫ్ ది అక్కడ సెలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చేస్తారు. కాబట్టి ఎవరో దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన మధ్య ఇప్పుడు మీరందరూ కూడా చాలా గొప్ప డెలిబరేషన్స్. అంటే మేము ఏదైతే ఆశించామో మీరు ఒక పరిపూర్ణమైనటువంటి మహిళగా మారారు. ఈరోజు మీకోసం మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. మీ మీద మీకు నమ్మకం వచ్చింది. చాలా మంది చిన్న చిన్న పిల్లలు 18, 19, 20, 21 అద్దెనే ఉంటాయి మీకు. చాలా గ్రాండ్ విట్నెస్. అది చాలా గొప్పగా చెప్పగలిగారు వాళ్ళు. అప్పుడు గొల్లపురోలు చూస్తుంది నాగ సత్య కోసం. గొల్లపురోలు వెయిట్ చేస్తుంది. బొటికి పెడితే ఎక్కడ కూర్చుకోవాలో తెలియదు. కాకినాడ పోతున్నారు అందరూ. అంటే ఏమైనా రైటర్ రాను, కాకినాడ వెళ్తున్నారు, అంతే రాజమండ్రి వస్తున్నారు. ఇప్పుడు నాగశ్రీ మనకి చేబ్రోలు, గొల్లపురోలు, పిఠాపురం ఆ ఏరియాలో అసలు ఇంకా ఉమ్మేస్తుంది. ఇంక మామూలు ఇలాగా ధైర్యంగా మీరు చెయ్యండి.
నేను అందరినీ చూసి నేను చాలా ఆనందపడతాను. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అంటే మహిళా సాధికారత అంటే డబ్బులు ఇవ్వడం కాదు. మీకు లక్షల లోన్లు ఇచ్చినా 1000 లోన్ ఇచ్చినా డ్వాక్రా కాన్సెప్ట్ని మీరు మొత్తం భ్రష్టు పట్టించేశారు. ఆ డబ్బుని మీరు వడ్డీలకు తిప్పుకోవడం, వస్తువులు కొనుక్కోవడం చేస్తున్నారు. కానీ వ్యాపారం చేసి రాణించిన మహిళ ఒకలో లేదు దేశంలో. డ్వాక్రా కాన్సెప్ట్ అనేది టోటల్ ఫెయిలియర్ అయింది. కానీ స్వర్ణాంధ్ర ఈ టైలరింగ్ ద్వారా మనం ఇచ్చే సందేశం ఏంటి? మిమ్మల్ని మీరు ఒక ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ కుట్టి శిక్షణను ఉపాధిగా ఎంచుకోమంటున్నాం. మేము ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే అందరూ దీన్ని ఎంపిక చేసుకోరు. మీ పరిస్థితులు మారుతూ ఉంటాయి. మీ భర్తకి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఆయన నిన్నటి వరకు ఉద్యోగం లేదు, ఉద్యోగం రావచ్చు, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. నంద్యాల వెళ్తే మిషన్ కుట్టడం మానేసి, ఎందుకంటే అక్కడ ఇంకా చుట్టాలు బంధువులు ఉంటారు, ఖాళీ ఉండదు ఆవిడకి. ఏమైనా కానీ స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన మంచి పెద్దలు చలపతిరావు గారు డిప్యూటీ జనరల్ మేనేజర్ బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు ఆయన పనిచేశారు. అంటే రాష్ట్రంలో అనేక చోట్ల పనిచేశారు. ఆయన మనకి ఈ సంస్థ నిర్వహణలో, మన వృద్ధాశ్రమ నిర్వహణ అనేక సహకారాలు అందిస్తారు, సలహాలు ఇస్తూ ఉంటారు. అలాంటి వారిని మనం పిలిచే రోజు మన కార్యక్రమంలో వారి చేత మాట్లాడించాలనే ఇదితో నేను విజయలక్ష్మి గారిని రిక్వెస్ట్ చేశాను. ఈరోజు మన రాజరాజేశ్వరి గారు అలాగే చలపతిరావు గారు, ముందుగా చలపతిరావు గారిని వారి శుభ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను సర్వీస్లో ఉన్నప్పుడు 22 సంవత్సరాల క్రితం ఏలూరులో మహిళా హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్